కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు సంక్రాంతి, భోగి, సంక్రాంతి అని 3 పండుగలు మనం చేసుకుంటాం కానీ ప్రతి సంవత్సరము మనము ఈ జ్ఞానం రాకముందు పిండి వంటలు వండుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం వరకే, పూజలు చేసుకోవడం వరకే. కానీ జన్మ సార్థకం అయిపోయింది అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజున మనము ఒక సద్గురువు దగ్గర పరమాత్మని ఎలా తెలుసుకోవాలో మరి ఒక జ్ఞానం ద్వారా, సాధన ద్వారా మాత్రమే తెలుసుకోగలమని మనం తెలుసుకున్నాక మన జీవితంలో ఇది ఒక ముఖ్య భాగంగా మలుచుకుంటున్నాం మనం. అంటే నిజంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరి మెట్టులోకి మనం వచ్చాం. అవన్నీ వేస్ట్ కాదు, కానీ నేర్చుకోవడం, భగవంతుడు ఉన్నాడు అని ఒప్పుకోవడం, మరి ఉన్న భగవంతుడిని దర్శించాలి అనుకోవడమే అసలైన భక్తి. ఆ భక్తి ఇప్పుడు మనం చూపిస్తున్నాం రోజు సాధన ద్వారా. మరి అలాగే జ్ఞానం నేర్చుకుంటూ పొందుతూ ఎదుగుతున్నాము. అయితే ఇక్కడ ఆత్మజ్ఞానం అంటే ఏంటి, బ్రహ్మజ్ఞానం అంటే ఏంటి, దేవుడు అంటే ఎవరు, పరమాత్మ అంటే ఎవరు, ఇవన్నీ ఎన్నో విషయాలు మనం పత్రికా దగ్గరికి వచ్చే వరకు తెలియకపోయినా ఇప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకున్నా ఇంకా ఎంత సాధన చేస్తున్నా మనకి ఆత్మదర్శనం ఇంకా కలగలేదు, పరమాత్మ దర్శనం కలగలేదు అని ఒకంత మనలో ఆలోచన ఉంది. కానీ మనం సాధన చేస్తున్నా ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలా ఉండాలి అనేది ఇంకా అలవర్చుకోవాల్సి ఉంది. చూడండి, ఒక వర్షపు బిందువు భూమి మీదకి వచ్చినప్పుడు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మనము అంత స్వచ్ఛంగా తయారైనప్పుడే మరి పరమాత్మ దర్శనం కలుగుతుంది. మరి అంత స్వచ్ఛంగా, శుద్ధంగా ఉండడానికి ఎలా ఉండాలి అని ఎన్నో విషయాల ద్వారా తెలుసుకుంటున్నాం. మరి మనకెన్నో సందేహాలు ఉన్నాయి. సందేశాలు అందుకుంటున్నా సందేహాలు పోవట్ల. అంటే ఎక్కడ మనము ధ్యానం చేస్తున్నాము అనుకుంటున్నాం, కానీ సరి అయిన ధ్యానం చేయాలి, సరి అయిన ఆత్మ విచారణ చెయ్యాలి. ధ్యానం చేయకుండా విచారణ చేస్తే బాహ్య విషయాలు తెలుస్తాయి, కానీ మన అంతర్లో ఉన్న ఆత్మ గురించి మనమేమీ తెలుసుకోలేము. ఎవరైతే ఈ ప్రపంచంలో ఒక సద్గురువు దొరికాక మరి సాధనా మార్గంలో ఉండకుండా ఉంటే మరి ఎంత పాపము అన్నది మన గురువుల ద్వారా, మరి మహాత్ముల ద్వారా తెలుసుకున్నాం. మనకి చేతకానివి చెయ్యకపోయినా పర్వాలేదట. ఇక్కడ గమనించండి, మనకు సాధ్యం కానిది, చేతకానిది చెయ్యకపోయినా పర్వాలేదు. చేతనైంది, చెయ్యగలిగింది చెయ్యకపోవడమే మహాపాపం. అంటే ఏంటి, ఇప్పుడు మనం డాక్టర్ కోర్స్ చదవలేదు, డాక్టర్ వృత్తి చెయ్యం. కలెక్టర్ చదవలేదు, కలెక్టర్గానే ఉండలేము. లాయర్ చదవలేదు, లాయర్ వృత్తి చేయలేము. ఇవి చెయ్యలేకపోయినా అది పాపం కాదు. మనం నేర్చుకోలేదు కాబట్టి మనకు చేత కాలేదు. కానీ భగవంతుడే మన జీవితంలోకి ఒక సద్గురువును పంపి పరమాత్మని తెలుసుకోవాలంటే, నీలో ఉన్న ఆత్మగా ఉన్న ఆయన్ని తెలుసుకోవాలి అంటే శ్వాస మీద ధ్యాస అనే సాధనా మార్గము అని మనం తెలుసుకుని మరి ఆ సాధన చెయ్యకపోతే, ఈ ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందకపోతే ఎంతకంటే పాపం ఏమీ లేదట. ఇదే మహాత్ములు మనకు బోధిస్తున్నారు. మీ గత జన్మ పుణ్యం వల్ల గురువు వస్తాడు, సాధన తెలుస్తోంది, కానీ అది ఆచరించలేకపోవడానికి కారణం ఏంటి అంటే, నీకు గురువు మాట మీద నమ్మకం అయినా ఉండకపోవచ్చు,
లేదా నీ గత జన్మ వాసనలు సంస్కారాలు వదలక ఆ విషయాలు పెద్ద గొప్పవి కాదు, మా పూర్వీకులంతా తరించేశారు, జరగలేదా వాళ్ళకి, నేను ఈరోజు సాధన చెయ్యాలా అనే అశ్రద్ధతో అయినా అనవచ్చు. కానీ వాళ్ళకి దక్కని అదృష్టం నీ జీవితంలో గురువు వచ్చి నీకు ఆ అదృష్టాన్ని దక్కేటట్టు చెప్పాడు, కానీ ఆచరణలో పెట్టుకోలేదు. అయితే కొంతమంది ఆచరణలో పెట్టుకున్నా ఎందుకు ఎదగట్లేదు అని మనం విచారణ చేసుకుంటే వాళ్ళ ప్రవర్తనే కారణం. ఇక్కడ అందరం తెలుసుకున్నాం, అహమాత్మ, నేను ఆత్మని, తత్వమసి, నీవు కూడా అదే అయ్యున్నావు, సర్వం కల్విదం బ్రహ్మ, సృష్టి అంతా పరబ్రహ్మ స్వరూపమే, ఆయనలోనే మనమున్నాము, అన్ని జీవుల్ని మనం మనతో సమానంగా ప్రేమించగలగాలి, అప్పుడే నీకు దేహాత్మ భావన పోయి ఆత్మస్థితిలో ఉంటావు. దేహాత్మ భావన పోవాలి అంటే అందరినీ సమానంగా చూడగలగాలి. కానీ మనం ఏం చేస్తాము అంటే, ప్రతిసారి మనకు చెప్పారు నో కంప్లైంట్ నో జడ్జిమెంట్ అని. ఎప్పుడు ఒకళ్ళ గురించి కంప్లైంట్ ఇవ్వద్దు, వాడిలా ఉన్నాడు అని జడ్జిమెంటు ఇవ్వద్దు అని చెప్పారు. కానీ మనకు ఆ సంస్కారం ఇంకా మారక మనం ఖాళీ దొరికితే వాళ్ళలో తప్పేముందా, వీళ్ళలో తప్పేముందా, నేను సాధన చేస్తున్నాను, నాకు లీడర్ క్వాలిటీస్ వచ్చేసాయి అని మనమే మురిసిపోతూ అప్రిషియేట్ చేసుకుంటూ మనమేదో గొప్పవాళ్ళం అయిపోయినట్టు వాళ్ళు ఇట్టా వీళ్ళు అట్టా అనుకుంటూ బోగట్టాలన్నీ సేకరిస్తున్నాం. ఎప్పుడంటే మనం ఎదుటివాడి మీద ఫిర్యాదులు చేస్తే మనము పాపాత్ములుగా మిగిలిపోతామట. పోనీ మిగిలితే నష్టమే లేదు, మన ఉన్నతి ఎంత సాధన చేసినా మన ఉన్నతి ఆగిపోతుంది. ఇది ఎవరికి అర్థం కావట్లే. అందుకే పత్రికారు నో కంప్లైంట్ నో జడ్జిమెంట్ అంటారు. ఎందుకంటే మన ఉన్నతిని, మన ఎదుగుదలని మనమే నాశనం చేసుకున్నట్టు. ఈ ఒక్క చిన్న విషయంలో చూడండి, మనకు తెలియక సార్ అన్నారు కానీ ఆ విషయాలను మనం పెద్దగా పట్టించుకోక ఏమైంది, మన ఎదుగుదలని మనమే నాశనం చేసుకుంటున్నాం. భోగాసక్తి, అందరూ మన పొగడాలి అని ఒక ఆసక్తి వల్ల ఈ తప్పులు చేస్తున్నాం. మరి చూడండి, కొద్ది టైంలోనే ఎంతో ఉన్నతంగా రాఘరావు గారు ఎదిగారు. ఆయన పక్కవాళ్ళు కూడా పట్టించుకోడు, ఎక్కడైనా తప్పు జరిగితేనే ఖండిస్తాడు. తప్పు లేకపోతే ఆయన ఏం పెద్ద ఇంట్లోనే పట్టించుకోవట్లేదు. బయట ఎందుకు పట్టించుకుంటారు వాళ్ళ గురించి వీళ్ళ గురించి? ఆయన టైం అంతా ధ్యానము, ధ్యాన ప్రచారము, ధ్యానం ఎలా ఇవ్వాలి, వీళ్ళకి ఎన్ని ఫెసిలిటీస్ చూడాలి, ఇదే ఆలోచనతో ఉంటారు. మరి ఆయన అప్పటి నుంచి ఇప్పటికి అనంతంగా ఎదిగాడు. కానీ ఒక్కటి గమనించండి, ధ్యానంలోకి వచ్చాక మనము భోగాత్మకంగా ఉండకూడదు, త్యాగాత్మకంగా ఉంటే మనము యోగాత్మలుగా ఎదుగుతామట. మనము త్యాగాత్మలు అంటే ఏంటి? పరుల కోసమే ఈ శరీరం అంటే మనం ఎదుగుదలతో ఉంటుంది. కానీ స్పీడ్గా ఎప్పుడు ఎదుగుతుంది? నువ్వు త్యాగాత్మమైనప్పుడు. అప్పుడు త్యాగాత్మ అయినప్పుడు నువ్వు పరుల కోసం ఆలోచిస్తావు. యోగాత్మగా ఎదగడానికి ఆ ప్రకృతే నీకు అవకాశం ఇస్తుంది. చూడండి, పక్కవాళ్ళ గురించి మాట్లాడితే దిగజారిపోతాము, పక్కవాడి క్షేమానికి గురించి ఆలోచిస్తే త్యాగం చెయ్యగలిగితే మన సమయాన్ని, మన వాక్కుని, మన డబ్బుని, మన జ్ఞానాన్ని వాళ్ళకి కొంచెం త్యాగం చేస్తే యోగాత్మగా ఎదుగుతావు. ఎన్నో ఫెసిలిటీస్ మరి ప్రకృతి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అందుకే మనకి సర్వాత్మ అని తెలుసున్నప్పుడు, అందరిలోని ఉన్నది ఒకే ఆత్మ అని తెలుసున్నప్పుడు, నేను ఆత్మని అనుకోగానే ఇవన్నీ మనకు గుర్తొస్తాయి. అప్పుడు మనం యోగ జీవితం గురించి ఆలోచిస్తాం. నిజంగా అండి, యోగం ఉంటేనే జీవితంలో భోగం ఉంటుంది. యోగం లేకుండా, యోగం చేస్తున్న చిన్న చిన్న తప్పులు చేసి మన యోగ శక్తిని మనము పాడు చేసుకుంటున్నాం. మరి ఒక యోగిగా ఎదిగే కొద్దీ ప్రకృతి మనకి ఎన్నో విధాలుగా సహాయం చేస్తుంది. అలాగే ఆ ప్రకృతి చిన్న చిన్న బహుమానాలు మనకిస్తుంది. ఏంటా బహుమానాలు అంటే, అష్టసిద్ధులు చాలా గొప్పవి.
అవి మహత్యాల వరకు వెళ్ళిపోతాం. కానీ ఈ ధ్యానంలో త్యాగాత్మగా ఉండి యోగాత్మగా ఎదిగిన వాడికి ఏమొస్తాయి అంటే 6 సిద్ధులు వస్తాయట. ఏమిటి అంటే, ఒకటి ప్రతిభ. ఈ ప్రతిభ ఏమిటి అంటే ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా అర్థం చేసుకునే శక్తి. అదే మన భాషలో చెప్పాలంటే జ్ఞానం పెరిగే కొద్దీ ప్రతిదీ అర్థమవుతుంది అని చెప్పుకుంటాం. అంటే ప్రతిభ అంటే నీ మేధస్సు యోగంగా పెరుగుతూ ఉన్నప్పుడు ఉన్నది ఉన్నట్టుగా, అంటే దీనికి శంకరాచార్యులు చెప్తారు, అజ్ఞానికి తాడు పాములా కనిపిస్తుంది, జ్ఞానికి పాములాగే కనిపిస్తుంది అని. ఇంకో ఉదాహరణ చెప్తారు, ఎండమాములను చూసి నీరు అనుకుంటాడు అజ్ఞాని, అది ఎండమాములే అని తెలుసుకుంటాడు జ్ఞాని అని. అలా ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకునే ప్రతిభ జ్ఞానం పెరిగే కొద్దీ మనకు వస్తుంది. ఇది మొదటి సిద్ధి. ఇక రెండోది శ్రవణం. అంటే ఎంత ఏకాగ్రతగా వినాలి అంటే ఆ వినడంలోనే ఉందండి మనం ఆ శ్రద్ధ. మేము కూర్చుంటే పత్రిగారి దగ్గర పక్కన ఎవరు కూర్చున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి అనే ఆలోచనే మాకు ఉండేది కాదు. ఆయన నోటంట ఏం వాక్కు వస్తుంది, జ్ఞానపరంగా మనం ఎంత ఎదగగలము అని చూడండి, ఆ చెవుల్ని ఎంతో జాగ్రత్తగా ఆయన మాటల మీద ఫోకస్ చేసేవాళ్ళమి. అంత శ్రద్ధ మనకు ఉండాలి. ఇప్పుడు మీలో చాలామంది పని చెయ్యాలి అని ఈ వీడియో కట్టేసుకుని ఆ వంటింట్లో పెట్టుకుని ఏదో వింటారు. ఎప్పుడు కూడా ఒకటి చెప్తుంటేనే మన మేధస్సు గ్రహించే శక్తి లేదు. మీరు 2 పనులు ఎలా చేస్తారు, ఎలా ఏకాగ్రతగా? అందుకే నేను అందరికీ చెప్తాను, ఒక్క అరగంట ముందైనా పని చేసేసుకోండి, లేదా ఈ అరగంట తర్వాత అయినా పని చేసుకోండి. 6:30 to 7 చాలా ఏకాగ్రతగా సార్ చెప్పే విషయాలు వినండి. అది మీ అంతరాంతరంలోకి వెళ్ళిపోతుంది. రోజు కంఠస్థ పట్టక్కల ముద్ర పడుతుంది. ఏంటి, నేను ఆత్మని. నా చుట్టూరు ఉన్న వాళ్ళంతా ఆత్మస్వరూపులే. పరమాత్మ ఒడిలోనే నేనున్నాను, పరమాత్మ వేరుగా లేరు, నేనే ఆయనే నేను. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, పరమాత్మలో ఉన్నాను. ఒక దూది బొమ్మ తీసుకుని సముద్రం మధ్యలోకి వెళ్ళామనుకోండి, అది నీటితో తడిచిపోయింది, సముద్రం నీటితో తడిచిపోయింది. అప్పుడు మనకి అనిపించాలి, సముద్రంలో నీటిలో అది తడిసింది అంటే దానిపైన నీళ్ళు, సముద్రం నీళ్ళు ఉన్నాయి. దాన్ని కోసి చూసినా లోన సముద్రం నీళ్ళే ఉంటాయి. అలాగే నాలో ఆత్మగాను ఉన్నాడు, నా చుట్టూరు సర్వాత్మగా ఉన్నాడని అనుక్షణము ఎరుకలో ఉండాలి. అలా ఎరుకలో ఉన్న మనకి ఎప్పుడూ తప్పులు చెయ్యం. ఆ ఎరుక కోల్పోయే తప్పులు చేస్తున్నాం, ఆ ఎరుక కోల్పోయే కంప్లైంట్లు ఇస్తున్నాం. పరమాత్మ చూడట్లేదు అనుకుంటూ అబద్ధాలు చెప్తున్నాం, తప్పులు చేస్తున్నాం, మాయ చేస్తున్నాం. వీడంటే ఇష్టం, వాడంటే ఇష్టం, వాడు నాకు నచ్చడు. ఇవన్నీ నీకు ఆత్మభావన లేకే వస్తాయి. తప్పులన్నీ ఆత్మభావన లేకుండానే చేస్తాం. కానీ మనం ఇవన్నీ మానుకుంటే, ఆ శ్రద్ధ ఉంటే, శ్రవణంలో శ్రద్ధ ఉండాలి. మనం అనుకోపోయినా ఆ శ్రద్ధ వచ్చినప్పుడు, మీకు బాగా శ్రవణంలో శ్రద్ధ వచ్చినప్పుడు నీకు కావలసిన టైంకి నీకు అన్నీ వినబడతాయి. నువ్వు 10 మందిలో కూర్చున్నా నీ అవసరమైన మాటలే నీకు వినబడే అంత శక్తి నీకు వస్తుంది. ఇది రెండో పాయింట్. ఫస్ట్ ప్రతిభ, యథార్థంగా అర్థం చేసుకునే శక్తి. 2 శ్రవణంలో శ్రద్ధ. ఫస్ట్లో నువ్వు కనబరుస్తే రాను నీ త్యాగమయ జీవితానికి యోగమయ జీవితంగా మార్చుకున్నప్పుడు, మరి నీకు శ్రవణంలో శ్రద్ధ చూపించినప్పుడు, నీకు అవసరమైనప్పుడల్లా ఒక మంచి మాటలు నీ చెవిలో పడతాయి. అలాగే వార్త అంటే ప్రతి విషయము తెలుసుకునే శక్తి, ప్రతి దాని గురించి. చూడండి, మహాత్ములు మనకి ఎన్నో ఉదాహరణలు చెప్తున్నారు. వాళ్ళు ఎలా చెప్పగలిగారు అంటే, ప్రతి జీవి గురించి వాళ్ళు అర్థం చేసుకునే శక్తి వాళ్ళకు వచ్చేస్తుంది.
ఎందుకంటే ఆత్మని యోగం వైపు తిప్పుతున్నావు. తిప్పినప్పుడు నీలో ఉన్న ఆత్మే సర్వాత్మ కదా. ఇప్పుడు కాలికి దురదేసింది, చెయ్య గోకింది అంటే కాలికి దురద చెయ్యకు కూడా తెలిసింది కదా. అలాగే సృష్టిలో ఏది జరుగుతున్నా నీ ఆత్మకు అందుతూనే ఉంటుంది. అంటే సర్వ ప్రాణుల విషయాలు అవలీలగా తెలుసుకునే శక్తి రావడమే 3వ పాయింట్, వార్త. దర్శనం 4వది. అంటే నీకు దివ్య దర్శనాలు కలుగుతూ ఉంటాయి. అంటే జరగబోయేది తెలుస్తూ ఉంటుంది, ముందుగానే హెచ్చరికలు వస్తూ ఉంటాయి, అంతర్వాణి చెప్తూ ఉంటుంది. ఆ దివ్యమైన దర్శనాలు జరుగుతూ ఉంటాయి. అది కలలో జరుగుతున్నట్టుంటాయి కానీ జరుగుతాయి. అలాగే ఆస్వాదం, నీది అద్భుతమైన రుచులు నీ నాలుక గ్రహించగలిగే శక్తి ఉంటుంది. ఏం తిన్నా గడ్డిలా తినడం కాదండి, ఏ రుచికి ఆ రుచి ఆస్వాదించాలి. పత్రిసారి చెప్తూ ఉండేవారు, ఎందుకు రుచిగా వండుకోవాలి అంటే రుచి ఆత్మకి, కడుపు నిండడం మనసుకి తృప్తి, రుచిగా తింటే ఆత్మకి తృప్తి అనేవారు. అంటే ఆ రుచులు కూడా నాలుక మీద పెట్టుకోగానే అన్నీ ఒకలా ఉన్నాయని అనుకోవడం కాదు. తీపి ఉంది, తీపిలో ఎన్నో రకాలు ఉంటాయి. కారం ఉంటుంది, కారంలో ఎన్నో రకాలు ఉంటుంది. ఏ రుచికి ఆ రుచి ఆస్వాదించే శక్తి నీ నాలుకకి వస్తుంది. చూడండి, వినడానికి శ్రవణం చెవులు పని చేస్తాయి, మరి అలాగే అద్భుతమైన రుచులు ఆస్వాదించడానికి నాలుక పనిచేస్తుంది. దివ్యమైన దర్శనాలు కలగడానికి కళ్ళు పనిచేస్తాయి. అంటే ఈ ఇంద్రియాలకి ఏదీ లేదు శక్తి అనుకుంటాం, కానీ యోగ జీవితంలోకి వచ్చి ధ్యానం ఎక్కువ చేస్తూ ఉంటే, త్రికరణ శుద్ధిగా అందరూ ఆత్మలే నమ్మితే నీ బాహ్యేంద్రియాలకు కూడా అన్ని రకాల శక్తులు వస్తాయి. నివేదన అంటే ఇది నీకు మాస్టర్స్ నీ చుట్టూరునే తిరుగుతూ ఉంటారండి. దానికి నీకు ఒక గుర్తు ఉంది. ఏమిటంటే నువ్వు కూర్చున్న చోట సుగంధాలు వస్తూ ఉంటాయి, మంచి వాసనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నీ చుట్టూరు మంచి వాసనలు వస్తున్నాయంటే అక్కడ గంధర్వులు, వాళ్ళనే మనం మాస్టర్స్ అంటాం. వాళ్ళంతా మన చుట్టూరు ఉన్న వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తారండి. ఇవన్నీ చిన్న చిన్న సిద్ధులు. ఇవన్నీ నేర్చుకుంటే నా చుట్టూరు ఇలా ఉందని కాదండి, రావాలి. చిన్న చిన్న బహుమానాలు వస్తాయి మనకి, చిన్న గిఫ్ట్లు. చూడండి, మనం చిన్న స్కూల్స్లో మనం ఏదైనా ఫస్ట్ వస్తే చాక్లెట్లు ఇలాంటి చిన్న చిన్నవి ఇచ్చేవారు. పెద్దవి వస్తే వెండి కప్పులు వస్తాయి. కానీ అట్లాగే సాధనలో ముందుకు ఉండాలి. ఎక్కడ మన ఎదుగుదల ఎలా ఉంది మనమే చెక్ చేసుకోవచ్చు. ఏంటి అంటే గురువు చెప్పిన ప్రతి మాట మనం ఆచరణలో పెట్టుకోవాలి. అంటే మన ఎప్పుడు దిగజారిపోతామంటే పక్క వాళ్ళ మీద కంప్లైంట్లు, జడ్జిమెంట్లు ఉంటే ఈ 6 ఎప్పటికీ సాధించలేము. ఈ చిన్నవే సాధించలేనప్పుడు ఎప్పుడు పెద్దవి, ఏదో థర్డ్ ఐ, హాస్టల్ ట్రావెల్, ఇవన్నీ ఎప్పుడు ఎవరో ఇప్పిస్తారని అనుకుంటున్నాం. ఎవరు ఇప్పించరు. నీ సాధనే, నీ ప్యూరిటీ, నీ క్యారెక్టరు ఇవన్నీ కరెక్ట్గా ఉంటే నీకుగానే సిద్ధులు వశమవడానికి రెడీగా ఉంటాయి. ముందు ఈ చిన్నవి రావాలి. అంటే ప్రాపంచిక జీవితంలో మనం బతుకుతున్నాం కాబట్టి ముందు మనకి గురువు చెప్పింది అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలంటే మనలో ప్రతిభ పెరగాలి, మేధస్సు పెరగాలి. మేధస్సు పెరగాలి అంటే ఎందుకు మేధస్సు లేకుండా ఉంది అంటే మన మనస్సు బాహ్య విషయాల మీద చంచలత్వంతో ఉంటుంది కాబట్టే మన మేధస్సు పెరగట్లేదు. ఎప్పుడైతే అన్నిటి మీద నుంచి చంచలత్వం నుంచి నిశ్చలత్వం చేస్తావో, ఆత్మ మీద ఏకాగ్రత చేస్తావో, గమనించండి, ఏ సాధనలోని ఈ 6 సిద్ధులు పొందలేము. శ్వాస మీద ధ్యాస ద్వారానే పొందగలం. ఇంకే సాధన కూడా కరెక్ట్ కాదు, అది సాధనే కాదు. ఆ శ్వాస మీద ధ్యాస పెడితేనే, నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు కరెక్ట్గా ఉంటేనే. ఎంతోమంది ఎక్కడో చెప్తే ఈ శ్వాస మీద ధ్యాసను అక్కడ పక్కకు తప్పిస్తున్నారు. కానీ గురువు చెప్పాడు కాబట్టి అది కరెక్టు.
ఎంతోమంది యోగులు ఈ శ్వాస ద్వారానే అంత ఉన్నత స్థితికి ఎదగగలిగారు. మరి మనలో మేధస్సు పెరగాలంటే మనసు ఏకాగ్రం చెయ్యగలిగితే, చంచలంగా ఉంది అంటే దాని మీద కాసేపు, దీని మీద కాసేపు, దీని మీద, ఎప్పుడైతే గురువు చెప్పిన శ్వాస మీద ధ్యాస వదిలి పక్క ధ్యానాలకు వెళ్తున్నారో, ఇది ఖచ్చితంగా చంచలత్వంలో ఉన్న మనసే కానీ నిశ్చలత్వానికి రాలేదు. ఎప్పుడు కూడా చంచలత్వం ఉంటే దేని దాడా కూడా ఏదీ సాధించలేరు. ఇప్పుడు మనము డిగ్రీ ఇంటర్ పాస్ అయ్యాక ఈ కోర్సు కొన్నాళ్ళు, ఆ కోర్సు కొన్నాళ్ళు, ఆ కోర్సు కొన్నాళ్ళు అంటే ఏనాటికి డిగ్రీ పూర్తి చేయలేవు. ఒక కోర్సు పట్టుకుని దాంట్లో పట్టుదల సాధిస్తే దానికి ఫస్ట్ రాగలుగుతావు. అట్లాగే గురువు ఇచ్చిన సాధనని శ్వాస మీద ధ్యాస పట్టుకుని నువ్వెంతైనా సాధించవచ్చు. మరి ఈరోజు రాఘరావు గారు అంత అద్భుతంగా, అంత ఉన్నతంగా ఇన్ని రోజులు ఆపకుండా 20 సంవత్సరాల నుంచి జ్ఞానం బోధిస్తున్నారు అంటే ఆయన ఒకటే పట్టుకున్నారు. ఆయన ఏమంత తెలివి తక్కువవాడు కాదు. పత్రికారు శ్వాస మీద ధ్యాస పెట్టారంటే గుడ్డిగా నమ్మేయడానికి. చాలా ప్రపంచ వ్యవహారాల్లో డబ్బు సంపాదించడంలో చాలా మేధస్సు ఉంది ఆయనకి. మరి అట్లాంటప్పుడు ధ్యానాలు పత్రిసారే స్వయంగా చెప్పారు, నేను అన్నీ కష్టపడి రీసెర్చ్ చేసి ఇది కరెక్ట్ అని చెప్పాను, మీరేం కష్టపడవద్దు అని స్పష్టంగా చెప్తే ఆయన మాటలు పక్కన పెట్టి శ్వాస మీద ధ్యాస వదిలి ఎన్నో చోట్లకు తిరుగుతున్నారు. ఈ గురువు గొప్ప, ఆ గురువు గొప్ప, ఆడు నా సమస్యలు తీస్తాడు, ఈడు నా సమస్యలు తీస్తాడు. ఎందుకు మనకి ఇట్లాంటి అభిప్రాయాలు వచ్చాయి అంటే గురువు మాట మీద నమ్మకం లేక. ఫస్ట్ స్టెప్లోనే ఫెయిల్యూర్. గురువు మీద ఉంచాల్సిందే విశ్వాసం, నమ్మకం. ఇది భగవంతుడు మనకిచ్చిన ప్రసాదం. గురువు అనే అర్థం కాక ఇంకో దగ్గరికి తిరుగుతున్నాం, తెప్పలు తెచ్చుకుంటున్నాం. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టేటప్పుడు చంచలంగా ఉన్న మనసు నిశ్చలంగా అవుతుంది. చూడండి, అప్పటి వరకు మన ముక్కు రంధ్రాల గుండా వెళ్ళే శ్వాస ఒకదానికి ఎక్కువ, ఒకదానికి తక్కువ వెళ్తుంది. ఇలా రెండు మారుతూ ఉంటాయి. 2 అవర్స్కి 2 అవర్స్కి కుడివైపు ఎడవైపు. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టామో 2 ముక్కు రంధ్రాల గుండా సమానమైన శ్వాస వెళ్తుందో అప్పుడే చంచలత్వం నుంచి నిశ్చలత్వంలోకి వస్తుంది మనసు. ఆ నిశ్చలత్వంలోకి వచ్చినప్పుడే మనలో ప్రతిభ పెరుగుతుంది. ఆ ప్రతిభ పెరిగినప్పుడే ఉన్నది ఉన్నట్టుగా అర్థమవుతుంది. ప్రతి విషయము మనకి అర్థమవుతుంది. అందుకే చూడండి, మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఎదుటివారి మాటే కాదు, వాళ్ళ మనస్సు కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏ మనస్తత్వంతో ఆ మాట మాట్లాడుతున్నాడో అన్నది మనకి బాగా అర్థమవుతుంది. అలాగే ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటే ఇది నాకు ఉపయోగపడుతుందేమో, నా చుట్టూరు ఈ పరిస్థితులు భగవంతుడు కల్పించాడు అంటే ఖచ్చితంగా వాళ్ళ ద్వారా నేను ఏదో నేర్చుకోవాలి. కాబట్టి శ్రద్ధగా వినాలి అని మనం వింటాం. ఎప్పుడైతే శ్రద్ధగా వచ్చిందో, నువ్వు శ్రద్ధ పెట్టకపోయినప్పుడు నీకు అవసరమైన నీ చెవులకు పడుతూనే ఉంటాయి. అంటే ముందు నీ ప్రయత్నం నువ్వు చేస్తే తర్వాత ప్రకృతి దాన్ని ఉన్న శ్రద్ధను బట్టి నీకు ఇవ్వాల్సిన జ్ఞానం అంతా ఏదో విధంగా నీ దగ్గరికి వస్తుంది. అలాగే సర్వ ప్రాణులు జీవితాల గురించి మనకి అర్థమవుతుంది. అసలు ప్రాపంచిక జీవితంలో ఇవేమీ ఆలోచించమండి మనం. చేప నా కోసం ఉంది, కోడి నా కోసం ఉంది, మేక నా కోసం ఉంది. దేనికోసం ఉందో కూడా, అవి దేనికి వచ్చాయో కూడా, ఏ ఏ జన్మల్లో వచ్చాయో మనకు తెలియదు. ఎందుకు ఇన్ని రకాల జన్మలు, క్రిమికీటకాలు ఇవన్నీ ఎందుకు ఇన్ని రకాలు ఉన్నాయి అన్నది ఇంకా ముందు క్లాసుల్లో మనం తెలుసుకుందాం. ఎందుకు ఇన్ని సృష్టించాల్సి వచ్చిందో కూడా మనం తర్వాత ఇంకొంచెం ఎదుగుదల వచ్చాక అవన్నీ తెలుసుకోవచ్చు. ఇప్పుడు అవసరం లేదు మనకి. అలాగే దివ్య దర్శనాలు కలుగుతాయి. అంటే మన మేధస్సు పెరిగే కొద్దీ ఎన్ని లాభాలు ఉన్నాయి చూడండి. ధ్యానం పెంచుకున్న కొద్దీ యోగ జీవితం మీద ఇష్టం ఉండాలి, మోక్షం మీద ఆకాంక్ష ఉండాలి. మరి అలాగే అద్భుతమైన రుచులు ఆస్వాదించే శక్తి మనకి వస్తుంది. అలాగే మాస్టర్స్ మన చుట్టూరునే ఉండి అద్భుతమైన సుగంధాలు వెదజల్లుతూ ఉంటారు. ఈ 6 సిద్ధులు మనకి అద్భుతంగా సాధనలో ఉంటాయి. మరి ఈ సాధన ఎలా చేయాలి? పక్క వాళ్ళ గురించి కామెంట్లు, జడ్జిమెంట్లు వదిలి దిగజారిపోకుండా మనకున్నది త్యాగం చేస్తూ, త్యాగాత్మగా ఉంటూ, యోగాత్మగా ఎదుగుతూ
మోక్షం గురించే మనసులో ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. మోక్షము అంటే అన్నిటి మీద వ్యామోహాలు తగ్గించుకోవడమే మోక్షము. మోక్షం అన్నాను, వ్యామోహాలు తగ్గించుకోమన్నాను, కానీ బాంధవ్యాలను చెడగొట్టుకోమని చెప్పరండి ఎవరు. తల్లి తల్లి అవుతుంది, భార్య భార్య అవుతుంది, భర్త భర్త అవుతుంది. మోక్షం వేరు, మోహం వేరు, బంధం వేరు. బంధాలను వదలగొట్టుకోమని చెప్పరు, కానీ మోహాన్ని వదలగొట్టుకోమని చెప్తారు, మమకారాన్ని వదలగొట్టుకోమని చెప్తారు. ఇప్పుడు భార్యాభర్త ఉన్నారు, నేను ధ్యానం కావాలి, నాకు మోక్షం కావాలి, మిమ్మల్ని వదిలేస్తాను అంటే అది కుదరదు. తల్లిదండ్రులు ఉన్నారు, నాకు ధ్యానానికి వీళ్ళు అడ్డవుతున్నారు, వీళ్ళని నేను చూడను, ఓల్డేజ్ హోమ్లో వేసేస్తే నేను ఎప్పుడు ధ్యానం చేసుకోవచ్చు అంటే అది కుదరదు. అది తప్పే, అది పాపమే. పత్రికని చూసి నేర్చుకోవాలి. చిట్ట చివరి వరకు తల్లిని తన దగ్గర ఉంచుకుని కాపాడుకున్నాడు ఆయన. భార్యని ఉంచుకున్నాడు, తల్లిని ఉంచుకున్నాడు, వదిలేలేదే. బాంధవ్యాలు మర్చిపోలేదు ఆయన, దేని మీద మమకారం పెట్టుకోలేదు ఆయన, వాళ్ళ కోసం ఆగిపోలేదు ఆయన ప్రయాణం, వాళ్ళని చూసుకున్నాడు. మరి తన ప్రయాణం తాగిస్తూ ఎంతమంది జీవితాలు బాగు చేశాడు. మరి అటువంటి అద్భుతమైన గురువును పంపినప్పుడు మనం కూడా బాంధవ్యాలు కట్ చేసుకోవడం కాదు, దాని మీద ఉన్న మమకారం, అయ్యో నేను వెళ్ళిపోతే ఇంట్లో పని ఎవరు చేస్తారు, అది కాదు, అది కూడా చేసుకోవాలి. బంధాలను వదులుకోమని కాదు, మమకారాలను వదులుకోవాలి. బాంధవ్యాలు మర్చిపోమని కాదు, బంధాలను కట్ చేసుకోమని కాదు, మమకారాలు కట్ చేసుకోవాలి. అర్థం పొరపాటుగా చేసుకోకూడదు. మోహక్షయమే మోక్షము అన్నాడు శంకరాచార్యులు. అంతేకాని బంధం రాహిత్య స్థితి ఎప్పుడు ఇంకా ఆ స్థాయికి ఎదిగినప్పుడు ఈ బంధాలను పట్టుకుని కూర్చోకుండా భగవంతుడా బంధమా అంటే భగవంతుడే అని చెప్పాలి. అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తాడండి, నువ్వు యోగ జీవితంలోకి వెళ్ళినప్పుడు ఒక చేత్తో భగవంతుణ్ణి, ఒక చేత్తో సంసారాన్ని పట్టుకో అంటే వదిలేయమని కాదు. నువ్వు ఇంకొంచెం సాధన పెరిగి నీకు అందులో ఉన్న ఆనందం తెలిసినప్పుడు, ఆ జ్ఞానం పెరిగినప్పుడు సంసారాన్ని పక్కన పెట్టేసి రెండు చేతులతో భగవంతుడిని పట్టుకో అన్నాడు. అంటే మొట్టమొదట మన చుట్టూరు అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ ఉన్నా కష్టపడైనా ఇష్టపడి సాధన చెయ్యాలి. అప్పుడు ప్రకృతి నీ నుంచి అవన్నీ విడుదల చేస్తుంది. అప్పుడు నువ్వేం చేయాలి అంటే ఎప్పుడు ఆత్మస్థితిలో ఉంటూ ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటూ నీ చుట్టూరు ఉన్న 10 మందికి బోధించాలి. అదే చెప్తుంది మహాత్ములు మనకు ఒక మాట చెప్తున్నారు, చెయ్యవలసింది చెయ్యకపోవడం మహాపాపం, చెయ్యవలసింది చెయ్యకుండా వీలవ్వలేదు అని వంకలు పెట్టడమే మహాపాపం. ఈ జన్మలో చెయ్యవలసింది చేస్తూ ఉంటే అంటే సాధన చెయ్యాలి. మన జీవితంలోకి గురువు వచ్చాడు కాబట్టి సాధన చెయ్యాలి, ఆత్మజ్ఞానం నేర్చుకోవాలి, బ్రహ్మజ్ఞానం నేర్చుకోవాలి, 10 మందికి అది బోధించాలి. ఇది మనం చెయ్యాల్సిన పని. ఇది చెయ్యకపోవడమే పాపం, చెయ్యడమే మహాపుణ్యం. పుణ్యం వద్దండిని కాదు, ఆలోచించకండి. అది స్వర్గం వస్తుందని ఆశించడం వేరు. ఇక్కడ నా బాధ్యత ఏంటి, మన బాధ్యత గురువును పంపాడు అంటే నీ దగ్గరికి గురువు వచ్చాడు, నువ్వు గురువు దగ్గరికి వెళ్ళావు అంటే పరమాత్మని ఏ పని చెయ్యాలో మరిచిపోయావు, భూమి మీదకి దేనికి వచ్చావో మర్చిపోయావు. కాబట్టి పరమాత్మ నీకు ఒక గురువునిచ్చి నీ కర్తవ్యాన్ని నీకు బోధించాడు. మరి ఆయన చెప్పిన కర్తవ్యాన్ని నువ్వు తూచా తప్పకుండా పాటించగలిగితే మహాపుణ్యం. అంటే మహాపాపంలో ఉండాల్సిన మనని అంటే సాధన లేదు, ఏమీ లేదు, సంసారమే శాశ్వతం అనుకుంటూ బతికే మనని ఒక గురువు ద్వారా సంసారంతో పాటు పరమాత్మ గురించి తెలుసుకొని జ్ఞానాన్ని పొంది అది 10 మందికి పంచడమే మహాపుణ్యం. నీ కర్తవ్యం. నువ్వు భూమి మీదకి వచ్చింది, మానవ జన్మ తీసుకున్నది భూమి మీదకి వచ్చింది, సద్గురువు దగ్గరికి వచ్చింది, తూచా తప్పకుండా నువ్వు చేస్తున్నావు కాబట్టి నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చుకున్నావు కాబట్టి నీకు ఈ సిద్ధులన్నీ తప్పకుండా వస్తాయి. ఇవి ప్రకృతి ఇచ్చే చిన్న చిన్న సిద్ధులు.
ఇవి వచ్చినప్పుడు నీకేమనిపిస్తుంది? ఓ, నేను నా గురించి పట్టించుకోకపోయినా నా శరీరం గురించి, నా మనసు గురించి, నా బుద్ధి గురించి ప్రకృతి పట్టించుకుంటుంది. నేను త్యాగం చేస్తూ యోగ మార్గంలో ఉన్నాను కాబట్టి త్యాగాత్మగా ప్రారంభించాలి, యోగాత్మగా ఎదుగుతూ ఉండాలి, సర్వాత్మ అనే భావనలో ఉంటూ అన్ని జీవుల్ని ప్రేమిస్తూ ఉండాలి. ఈ జ్ఞానాన్ని 10 మందికి బోధించాలి. అప్పుడు మనం భూమి మీదకు దేనికైతే వచ్చామో మన కర్తవ్యం ఏంటో, మనం ఏం చేయాలో అది చేస్తాం. కాబట్టి గొప్ప పుణ్యం సంపాదించిన వాళ్ళమేనండి. మనం కోరుకోము, వస్తుంది అది. ఈ సత్కర్మల ఫలితమే సద్గురువులు మనకి చెప్తూ ఉంటారండి. మామూలు భూమి మీద ఉండే పుణ్యం భోగాల గురించి చెప్పరు. సత్కర్మ ఎలా చెయ్యాలో నీ కర్తవ్యం అది. మానవ జన్మ కర్తవ్యం అది. సద్గురువు వచ్చిన శిష్యుల కర్తవ్యం అది. ఈ సత్కర్మలు ఈ విధంగా చెయ్యాలి. ఇస్తే ప్రకృతి ఎప్పుడూ ఏది ఉంచుకోదు, నీకు ఇవ్వాల్సిన వేస్తూ ఉంటుంది అని మనకి ఈరోజు మనం తెలుసుకున్న విషయాల్లో ఇదొకటి. అందుకే అంటారు, దయానంద సరస్వతి ఒక మాట అంటూ ఉంటారు. ఏమిటంటే, ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళు పరమాత్మ ఒడిలో నేనున్నాను, నాలాగే సర్వజీవులు ఉన్నాయి అని సర్వజీవులకి సహకారిగా ఉంటూ ఎప్పుడూ మోక్షస్థితిలో ఉంటూ మరి పరమాత్మ ఎవరో, ఆత్మ ఎవరో, నేనెవరో అని తెలుసుకుంటూ ఆనంద స్థితిలో జీవిస్తారు అని చెప్తారు దయానంద సరస్వతి. ఆ ఒక్క భావనేనండి మనని ఆనంద స్థితిలో ఉంచడం. నేను ఆత్మని, నా చుట్టూరు ఉన్న జీవులందరూ ఆత్మస్వరూపులు, నేను పరమాత్మ ఒడిలోనే ఉన్నాను అనే భావనే మనని ఎప్పుడూ ఆనంద స్థితిలో ఉంచుతుందండి. ఆ స్థితి రావడానికి ఎప్పుడూ మనం ప్రయత్నించాలి. ఎంతగా సాధన చేస్తామో, ఎంతగా జ్ఞానం పొందుతామో అప్పుడు మనం ఎప్పుడూ ఆ స్థితిలో జీవించగలుగుతాం. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.